అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ఇక 31 దావత్ చేసుకునేటోళ్ళు చేసుకున్నారు. ఇక క్యాలెండర్లో డేట్ మారుతుంది అనుకున్న వాళ్ళు అట్లా కూడా అనుకున్నారు. ఇలా ఇక మొత్తానికి కొత్త సంవత్సరం కదా, అందరికీ ఇక కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఆపరేషన్ అయి రెస్ట్ తీసుకుంటున్నాడట మాజీ మంత్రి జానాలు సారు. పానమెట్లుందని వలకరించేందుకు పోయిందట రేవంత్ గారు. డిసెంబర్ 31 నాడు కేసీఆర్ సారు కొడుకు ఉండలేదట ఉట్టిగా. మాజీ మంత్రి కేటీఆర్ సారు 31 దావతు చేసుకుంటాడ చాలా గట్టిగా. కార్పొరేషన్ ఎన్నికల్లో బాగానే ఎగురు పెట్టేటట్టుందట కమలం పువ్వు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మీద ప్రజలు ఎందుకు చూపెట్టలేదో లవ్వు. కవిత మేడం ఇప్పుడు ప్రేమ చూపెడుతున్నది ఉద్యమకారుల మీద. వాళ్ళ నాయన ఏలుబడిలా ఎందుకు చెప్పలేదో పోరాడినోళ్ళ బాధ. చేయి సర్కారు చేసే ఏర్పాట్లతోనే మురిసిపోతుంది కావచ్చు సమ్మక్క. మేడారంలో పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నది మంత్రి సీతక్క. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మాజీ మంత్రి కుందూరు జానాలు సారు ఇంటికి పోయిండట. సీఎం సారు పోయి చీకట్ల మాజీ మంత్రి సారు ఇంటికి ఎందుకు పోయిండు? సాటుగా ఎవ్వరికి తెలవకుండా న్యూ ఇయర్ దావత్ గిట్లా చేసుకుందామని పోయిండా? ఎట్లా ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పాండ్రి. మాజీ మంత్రి జానాలు సారుకు మోకాళ్ళకు ఆపరేషన్ అయిందట. అందుకే పానమెట్లున్నది, ఇప్పుడు జర నొప్పి తక్కువైందా అని అన్ని ముచ్చట్లు అరుచుకునేందుకు ఇట్లా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు పరిగట్టుకొని మరీ జానాలు సారు ఇంటికి పోయిండట. పోయేటప్పుడు ఉత్త చేతులతో ఊపుకుంటా పోతే ఎట్లా అని పువ్వుల గుత్తి కూడా చేతిలో పట్టుకొని పోయిండట. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీరు ఇట్లా పువ్వుల గుత్తి మంచిగానే తీసుకుపోయిండు కానీ అవే చేతులతోనే ఓ డబ్బరొట్టెల పొట్లమో ఇన్ని షేపులో సంత్రాలో మొసాంబీలో పట్టకపోతే అప్పుడోపారి జానాలు సారు నిమ్మలంగా కూర్చొని దూప పుట్టినప్పుడు నోట్లే అందామనిపిస్తున్నదిలే. అంత పెద్ద మనిషికి పానం బాగలేక అట్లా మంచం పట్టి ఉన్నాడని ఎరకయి అవి కూడా గుంటపోకుండా ఊకుంటాడా? మా గుంట పోయే ఉంటాడు. ఏ లీడర్ కన్నా ఓ లీడర్కి ఇట్లా మోకాళ్ళకు ఆపరేషన్ అయ్యిందని ఎరకైతే చాలు ముఖ్యమంత్రి సారు కూడా పనులు ఇడిచిపెట్టుకొని ఇంటికి పోయి మరీ పలకరిచ్చొస్తాడు. అదే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏమైనా కానీ వాళ్ళ పార్టీల జెండాలు మోసే కార్యకర్తల కుటుంబాలు ఏమైనా వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డా గాని ఇంటి లాదులకు ఆపది అయ్యిందన్న ఏసీ రూముల్లో కూర్చొని కొందరు లీడర్లు ఎక్కువ మట్టుకు బాత్కాలు కొడతారు తప్పితే ఏ లీడర్ కూడా కామన్ పబ్లిక్ ఇంటికి ఇట్లా వచ్చి మంచి చెడ్డ అరుచుకోరు. వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకోరు. రాజకీయం అంటేనే అట్లుంటది. అందుకే పెద్ద లీడర్లు ఎట్లుంటే బుడ్డ లీడర్లు కూడా అట్లనే ఉంటే బాగుంటది. ఇసొంటివి చూసన్నా అసొంటివి నేర్చుకుంటే అస్సలు ఉంటది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు న్యూ ఇయర్ వేడుకలు జోరుగా అంటే చాలా జోరుగానే చేసుకున్నాడట. మరి బీఆర్ఎస్ పార్టీ భవన్లో బిందాస్గా చేసుకున్నాడా లేకుంటే ఫామ్ హౌస్కు పోయి చేసుకున్నాడా? కార్యకర్తలతోనే కలిసి చేసుకున్నాడా అంటే ఏది మనం కూడా పోయి చూద్దాం పాండ్రి. కేటీఆర్ సారు ఆయన ఇలాక అయిన సిరిసిల్లకు పోయి 31 నాడు పెట్టిన క్రికెట్ టోర్నమెంట్కు పోయి క్రికెట్ ఆట కూడా ఆడిండు కదా. ఇట్లా బ్యాటు పట్టుకొని గిరీస్లా నిలబడితే ఓ పక్కకెళ్ళి చూస్తే విరాట్ కోహ్లీ సారు లెక్క, ఇంకో పక్కకెళ్ళి చూస్తే మహేంద్ర సింగ్ ధోని సారు లెక్కనే కానొస్తలేడు. ఇట్లా బ్యాటు పట్టుకొని షెండి రాగానే ఊపితే బాలు గాలిలోకి పోయి గాలి అవుతున్నట్టే లేదు. మరి రేవంత్ సార్ను మనసులో అనుకునే జప్పరిచ్చిండో గానీ షెండికే చెమటలు పెట్టినట్టు ఎగబడ్డట్టే లేదు. ఆట అయిపోగానే ఆడికెళ్ళి సీదా ఎస్సీ హాస్టల్కి పోయి పిల్లలతోని కలిసి కేకు కట్టింగ్ చేసి న్యూ ఇయర్ వేడుకలు కూడా చేసుకున్నాడు. వరేవా కేటీఆర్ సార్ ఇట్లా బుడ్డ పిల్లల నడమల నిలబడి కేక్ కట్ చేస్తుంటే ఓ చాచా నెహ్రూను చూసినట్టు ఓ అబ్దుల్ కలాంను చూసినట్టే అనిపిస్తలేదు. ఇట్లా మొత్తం మీద సిరిసిల్ల పట్టణంలో కలెదిరిగి డిసెంబర్ 31 అయితే మంచిగానే చేసుకున్నాడు. అటెనక సిక్కి హాస్టల్లో పిల్లలకు బ్యాగులు కూడా వంచిపెట్టి బాగానే ఖుషి చేసిండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు అటో ఇటో 2025 ఏడాది ఆగమాగం మీద గడిచింది. ఈ కొత్త సంవత్సరంలో మీరు కోరుకున్న కోరికలు తీరేటట్టు మంచిగా మనసులో దేవుణ్ణి తలుసుకొని కొత్త సంవత్సరం సురువు చేయండి. మీకు కూడా బాలన ముచ్చట్లు తరపున కొత్త ఏడాది శుభాకాంక్షలు అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం కమలం పువ్వు పార్టీ గెలవాలన్నట. మొన్నటి సర్పంచ్ ఎన్నికలనే పబ్లిక్ ఎవ్వరు కూడా పువ్వు పార్టీని దేకకుంటే కమలయ్యలకు సాగు తప్పి కన్నులోట పోయినంత పని అయిందని కొందరు అనుకుంటుంటే అట్టెవలన్నారే బాలన్న అంటారా? ఇగో మీరే చూడండి అయ్యా మంచిగా నుండి. అయ్యా కమలయ్యకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు మీ భాగవతం మొదలు పెట్టుండ్రి. ఈసారి మున్సిపాలిటీస్ కార్పొరేషన్ 100% గెలవాలి. దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాసి పెట్టుకోవాలి. ఏమన్నా
ఇన్నరా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే బండి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. తమిళనాడు, బెంగాల్, యూపీ ఎలక్షన్ తర్వాత కేంద్ర నాయకత్వం మొత్తం కూడా దృష్టి పట్టేది కేవలం తెలంగాణ. అయ్యా బండి గారు ఓ దిక్కు రాష్ట్రంలో పువ్వు పార్టీ పునాదిలున్న ఏర్ల కాడికి వెళ్ళి ఎండిపోతున్నది. లోటస్ గుర్తు దినానికింత లోకంలో లేకుండా అయ్యే కాడికి వస్తుంది. 8 మంది ఎంపీలున్నా ఎలుగబెడుతున్నది ఏం లేదని పబ్లిక్ అంటుంటే ఇప్పుడు మీ సెంట్రల్ సర్కారు పువ్వు పెద్దలు వచ్చి ఇగురు పెట్టిస్తే పువ్వు పరిమళిస్తుందని ఎట్లా అనుకుంటుర్రు? రాములవారి అడుగుజాడల్లా నడుస్తున్నామని చెప్పుకునే మీ కమలయ్యలు మొట్టమొదలు చేయవలసిన పని ఒక్కటి ఉన్నది. అది ఏందంటే బీజేపీ పార్టీలున్న మీ పువ్వు పార్టీ లీడర్లకు కొందరికి మీకే పడకుండా ఉన్నదట. ఒకరు ఎడ్డెమంటే ఇంకొకరు తెడ్డెమన్నట్టే ఉంటుండ్రట. ఒకరు కాలుకు వెట్ట చూస్తుంటే ఇంకొకరు మెడకు వెట్ట చూసినట్టు, మోకాలకు బోడగుండుకు లెంక పెట్టినట్టు ఒకరికొకలకు పొంచన లేకుండా ఒకరికొకలకు పొసుగకుండా మాట్లాడుతున్నారట. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే మీ కమలం పువ్వు పార్టీల కయ్యాలు బంధు పెట్టుకొని అందరూ ఒక్క మాట మీద ఉంటేనే మీకేమన్నా కలిసి వచ్చేటట్టు ఉంది. లేకుంటే తెలంగాణలో పువ్వు పురాగా వాడిపోవుడు గ్యారెంటీ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఉద్యమకారులను ఆదుకుంటాము, వాళ్ళకు పింఛన్లు ఇస్తాము, ఇల్లు కట్టుకునేందుకు జాగ ఇస్తామని అప్పట్లో ఆశ పెట్టి ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మారు మల్లన్న అన్నట్టు చేస్తుర్రట. అట్లెవల కనిపించనే బాలన్న అంటే అన్న మనిషినే తెచ్చిన మీరే చూడుర్రి. అమ్మా దేవనపల్లి కవిత మేడము ఉద్యమకారుల మీద మీ దేవులాట సురువు చేయండి. ఇప్పుడు ఉద్యమకారులకు మీరు ప్రామిస్ చేసినటువంటి 250 గజాలు జాగా ఇవ్వాలి, అట్లనే గుర్తింపు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 25,000 పెన్షన్ మీరు ఏదైతే ఇస్తా అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఆ 25,000 రూపాయలు కూడా మరి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇన్నరా ఏమంటున్నదో, ఇట్లా కరీంనగర్ జిల్లా మానకొండూరు దగ్గర సర్కారు ఉద్యమకారులకు ఇస్తామన్న జాగల కూసోని ఇట్లా పాలు వంగి చెప్పని పెట్టుకున్నదట. ఉద్యమకారులకు ఇండ్ల పట్టాలు ఇచ్చేదాకా ఇట్లా భూ పోరాటం చేస్తామని అనుకొచ్చిందట. ఒక కరీంనగర్ ఉద్యమకారులే కాదు, రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ ఉద్యమకారులు అంతా కూడా తిరగబడి మరి చేయి సర్కారుకు శరం వచ్చేటట్టు చెయ్యాలని ఆ బాధ్యతలన్నీ జాగృతి తీసుకుంటుందని గట్టిగానే చెప్పుకొచ్చిందట. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము, మరి తెలంగాణను తెచ్చిందే ఉద్యమకారులైతే మీ అయ్య కేసీఆర్ సారు ఉద్యమకారుల ఉనికి లేకుండా చేసి ఉద్యమ ద్రోహులకే పదవులు గట్టబెట్టినప్పుడు తెలంగాణను రాకుండా చేస్తామని సవాలు విసిరినోళ్లే మీ బాపు సంకల చేరుతున్నప్పుడు ఒక్కనాడు జై తెలంగాణ అననోళ్లను కూడా ఎంటేసుకొని తిరిగినప్పుడు ఇట్లనే మీరు ఎందుకో అనలేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఉద్యమ ద్రోహులను ఎంటేసుకొని తిరిగితే ఏం కాదనుకుంటుర్రా? ఇప్పుడు ఉద్యమకారులు యాదికొచ్చిండ్రా? మీ ముచ్చట ఎట్లున్నదంటే అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్నట్టే ఉన్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారుల జీవితాల్లో మీ నాయన ఎలుగులు నింపుతాడనుకుంటే వాళ్ళని సిమ్మన చీకట్ల నూకేస్తే ఇప్పటికీ కోలుకోలేకుండానే ఉండ్రు. వాళ్ళ బతుకులను ఆగం చేసినప్పుడు మీ అయ్య కేసీఆర్ సారు ఉద్యమకారులను పట్టించుకోనప్పుడు ఈ ఎగురం ఎటుపోయింది? ఇప్పుడు ఇట్లా అనబడితే మీ కారు పార్టీకి కాలడ్డం పెట్టి అప్పట్లనే కయ్యం చేస్తే ఇలా ఉద్యమకారులు ఉన్నతంగా ఉండేటోళ్ళు కాదు కదా, మీకు ఈ ఉద్యమం చేసుడు తప్పేది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క ఇప్పుడు మళ్ళీ మంచి గురించి చేసిందట. అగో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పనులు చూసుకుంటూ ఉంటున్న మంత్రి మేడము ఇప్పుడు మళ్ళా ఏం యుగురం చేసిందే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే మంత్రి సీతక్క చేసిన ఆ యుగురం ఏందో వీడియోతో సహా పట్టుకొచ్చిన మంచిగా చూడుర్రి. ములుగు జిల్లా అందాలు పర్యాటకులు చూసేందుకు తాడువాయిల ఏటూరు నాగారం ఏకో టూరిజం కింద ఏకో ఆర్ట్స్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజు సఫారీని సురువు చేసిందట. ఇట్లా అడవుల అందాలు చూసేందుకు సఫారీ బండ్ల మీద 18 కిలోమీటర్లు తిరుగుకుంటా పచ్చని అడవులు, పారే జలపాతాలు, తీరొక్క జంతువులు, జీవాలు, పిట్టలు, పచ్చులు, నెమళ్ళు ఇట్లా అడవి జీవాలను చూసుకుంటా పర్యాటకులు ఆనందపడేటట్టు ప్లాన్ చేసి ఇట్లా వైల్డ్ లైఫ్ టూరిజం ను సురువు చేసిందట. ములుగు జిల్లాలో ఉన్న అడవి అందాలే కాకుండా అటు రామప్ప గుడి, లక్నవరం చెరువు, బొగత జలపాతాలు, మేడారం మహాజాతర అసోంటి మొత్తము ములుగు జిల్లాలనే ఉన్నాయి కాబట్టి భూమి మీద ఉన్న స్వర్గం లెక్కనే ఉంటదని చెప్పుకొచ్చిందట. అమ్మా మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క, మరి మీరు ములుగును మంచిగానే తయారు చేస్తుర్రు, పర్యాటకులకు ఏర్పాట్లు బాగానే చేస్తుర్రు, కానీ అదే అడవిని నమ్ముకొని ఉంటున్న గిరిజన బిడ్డల గతిని మార్చే పని కూడా పెట్టుకోండి మేడము. వాళ్ళ ఎతలు కథలు వీడియోలు తీసుకుంటా ఇంటర్నెట్ లో ఇడిచిపెట్టి అప్పట్లో శోకాలు తీసిండ్రు, కండ్ల నీళ్లు పెట్టుకొని కష్టాలు చెప్పిండ్రు. మీ లలిత కళలు అందరూ చూసిండ్రు కండ్లారా. ఇప్పుడు మీరే మంత్రి కదా మేడము, వాళ్ళ గూడాలకు తండాలకు రోడ్ల సవలతులు చేసి బడులు దావకాన్లు కట్టించి వాళ్ళ బతుకుల్లో ఎలుగులు నింపుర్రి. ఎమ్మెల్యేగా మీరు చేయమన్న పనులకు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకు అసలు పొంతన లేకుండానే ఉన్నది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టు మీరు కూడా అందరు లీడర్ల లెక్కనే మారిపోయి అడవిలో అక్కగా పోరాటం చేసింది అంతా మర్చిపోయినరా అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణలో ఉన్న షెయి సర్కార్ల రోడ్లు బంగ్లాల మంత్రి కమ్ సినిమాల మంత్రిగా మంత్రిగిరి ఎలగబెడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు తెలంగాణ ప్రజల మీద కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదనే ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నట్టు కొట్టొచ్చినట్టుగా అనొస్తున్నదట. అగో మొగని సొమ్ముదిని ఎవలపాటనో వాడినట్టు కోమటిరెడ్డి వెంకటాలు సారు అట్లెందుకు చేస్తాడే బాలన్న అంటే చెప్తాపాన్రి. తెలంగాణ రాష్ట్ర సడకుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ చేసిన పని మొత్తం 4 దినాల సంధి రాష్ట్రం అంతా దుమ్ము దుమారం లేపుతున్నది. తిరేది మొగని సొమ్ము పాడేది ఎవలపాటనో అన్నట్టు రాష్ట్ర సడకుల మంత్రి కోమటిరెడ్డి వెంకటాల సారు పనితనం ఉన్నదట. అగో అట్లెందుకుంటదే బాలన్న అంటే సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్కు పోయేటోళ్ల కోసం టోల్ గేట్ల కాడ పైసలు తీసుకున్నాడు బంధు పెట్టాలే. 3 దినాలు హైదరాబాదు విజయవాడ హైవేల మీద టోల్ గేట్ల కాడికెళ్లి ఉత్తగా బండ్లను ఓనియాలనని సెంట్రల్ సర్కారు రోడ్ల మంత్రికి ఉత్తరం రాసిండు. అయితే ఆ కారట్నే చూపెట్టుకుంటా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ను సోషల్ మీడియా కార్ నుంచి వాట్సాప్ గ్రూపుల దాకా అన్నిట్లలో గట్టిగానే చేసుకుంటున్నారు. మరి సంక్రాంతి పండుగ పోయే ఆంధ్రోళ్ల మీద ఉన్న ఆ పచ్చన మంత్రి సార్కు తెలంగాణ ప్రజల మీద ఎందుకు లేదు? ఉదికు తెలంగాణలో జనవరి ఆఖరి వారంలో సురువయ్యే మేడారం మహాజాతరకు కోట్ల మంది భక్తులు వనదేవతలకు మొక్కులు అప్పచెప్పుకునేందుకు వస్తారు. మరి వరంగల్ నుంచి మేడారం పోయే టోల్ గేట్ల కాడ జాతరకు పోయేదాకా బంద్ చేయాలని ఎందుకో సెంట్రల్ సర్కారు రోడ్ల మంత్రికి ఉత్తరం పంపుతలేడు. అంటే ఆంధ్రోళ్ల మీదనే అభిమానం ఉన్నదా? ఓట్లేసి గెలిపించి మంత్రిని చేసిన తెలంగాణ ప్రజల మీద వెంకటరెడ్డి సార్కు ఏమాత్రం ప్రేమ లేదా అని ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరగమరగా అరుచుకుంటుర్రు. అయ్యా రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటాలు సారు టోల్ కిరాయిలు తీసుకోవద్దని మంచిగానే కారటేసిండ్రు. మరి తెలంగాణలో బస్సు కిరాయిల మీద 10% రాయితీ ఇస్తామని ఆఫర్లు ఎందుకు పెట్టిర్రు? ఎట్లాగో మీ ప్రీ బస్సులనే దింపుతున్నారు కాబట్టి మొగోళ్లకు కూడా టిక్కెట్లు తీసుకోకుండా ఉచిత ప్రయాణాలే పెడతామని ఎందుకు ఇట్లనే చెప్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇప్పుడు నేను చెప్పే ముచ్చటంటే తెలంగాణ పోలీసులకు వచ్చినంత గోస ఈ దునియాల పాలోళ్లకు పగోళ్లకు ఎవ్వలకు కూడా రావద్దంటారు. అగో అంతగానం కోసం ఏమొచ్చిందే బాలన్న అంటారా? వాళ్ళ గురించి ఏం చెప్పమంటారు? రాస్తే రాజమౌళి సారు బాహుబలి సినిమానే అవుతుంది, తీస్తే రామ్ గోపాల్ వర్మ సారు రక్త చరిత్రనే అయ్యేటట్టున్నది. అగో చూసిండ్రా రామగుండం కాడ ఒక ఆయన ఇట్లా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాయిపించినంత పని చేసిండట. నేను దాగినా అనుకుంటానే ఊదమంటే ఊదకుంటా ఇట్లా చాలా సేపే సతాయించే వరకల్లా అగో 3 పోలీసులు చూడండి మనిషికోది కూజర ఊదు ఊదు అనుకుంటా ఎట్లా అడుగుతుర్రో. ఇట్లా నేను దాగినా అనుకుంటా ఊదుమంటే కావాలనే ముత్యమంత సేపు ఊదుకుంటా ఇట్లా పోలీసులకే పరీక్ష పెట్టినంత పని చేసిండ్రట. ఇట్లా 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు కాదు ఏకంగా గంట సేపు ఎంత దాగినవో ఊదు ఊదు అనుకుంటా చెకింగ్ చేసే పని పెట్టుకున్నారు. ఇట్లా ఒక్క జాగలనే కాదు చాలా జాగల్లో 31st నైట్కు తప్పదాగినోళ్ళు కొందరు పోలీసులకు సిమ్మన చీకట్ల బగబగ మండే సూర్యుని చూపెట్టినంత పని చేసిర్రట. అట్లనే వనస్థలిపురంలో కూడా ఓ మందుబాబు చేసిన అల్చర్ అంతా ఇంత కాదు, మీరే చూడుర్రి. చూసిండ్రా సిపి సజ్జనార్ సార్ ఎంత మంచిగా చెప్పినా కూడా కొందరు ఈ సొంటోళ్ళు తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టి ఇన్నట్టే చేసినట్టున్నారు కదా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. షెయి సర్కార్లో ఉన్న గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు యములాడ రాజన్న గుడికి పోయిండట. కాంగ్రెస్ ప్రభుత్వం రాయేసిన గుడి కాడ చేస్తున్న అభివృద్ధి పనులు ఏడదాకా వచ్చినాయి, పనులు ఎట్టెట్లా నడుస్తున్నాయని అరుచుకునేందుకు పోయిండా ఎట్లా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండ్రి. అగో చూసినరా మంత్రి సార్ ఇట్లా గుళ్ళెకు రాగానే అయ్యవార్లంతా వచ్చి పూర్ణ కుంభంతోనే సార్ను మంచిగానే ఎదుర్కొన్నారు. ఇట్లా మంత్రి సార్ను ఎదుర్కొని తీసుకుపోయి రాజన్న దర్శనం చేపించిర్రట. మినిస్టర్ సార్ వచ్చిండని మర్యాదలు కూడా మంచిగానే చేసిర్రట. అటెనక చిక్కి అడ్లూరి లక్ష్మణ్ సార్ ఇట్లా అనుకొచ్చిండు. ఏనుండ్రి మా ధర్మపురి లక్ష్మణ్ సంస్థ దైవక్షేత్రానికి నిధులు అడిగినప్పుడు ఒక మాట చెప్పినాడు ముఖ్యమంత్రి గారు, లక్ష్మణ్ కుమార్ మీరు వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను చెప్తున్నా, ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి సంబంధించిన ఆలయాన్ని పూర్తి నిర్మాణం నిధులు పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొండగట్ట అంజన్న ధర్మపురి లక్ష్మణ స్వామి ఈ యొక్క జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆనుకొని కోట్లింగాల వరకు
అన్ని విధాల నిధులు ఇస్తానని చెప్పేసి ఇచ్చినట్టు మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యమలాడ రాజన్న గుడి పనులు ఒడిచిపోగానే గోదావరి నది ఒడ్డుకున్న గుళ్ళు మొత్తము మంచిగా చేసే పనిని సీఎం రేవంతాల సారు పెట్టుకున్నాడు. గుళ్ళె భక్తులకు సౌలతులు సక్కదనంగా చేసి తెలంగాణ గుళ్లను తెల్లగా చేసుకొస్తాడని చెప్పుకొచ్చిండు. అయ్యా గిరిజన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు అప్పట్లో కాళేశ్వరం పుష్కరాలనుకుంటా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ షెయి సర్కారు చేసిన ఏర్పాట్లు చిన్న గాలివానకు గుడారాలు గుడిసెలు అన్ని పోయి గోదావరి గంగల కలిసినంత పని అయింది. అప్పుడే కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లెక్క పాడైపోయినాయి అన్నారు. ఇప్పుడన్న ఇగురంతో జర మంచిగా ఏర్పాట్లు చేయించురే సారు, పుణ్యం ఉంటుంది అంటారు ఏముచ్చటిన్నోళ్ళు. మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క కంటి నిండా కునుకు తీయకుండా కడుపు నిండా తినకుండా 24 గంటలు మేడారం సమ్మక్క సారలమ్మ పనులు పరుగులు పెట్టించే పని పెట్టుకున్నదట. మేడారం జాతర కూడా దగ్గర పడుతున్నది. మరి పనులు ఏడుదాకా వచ్చినాయి, కొత్త గద్దెలు తయారైనాయి అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. మేడారంలో సమ్మక్క సారక్క గద్దెలే కాదు, అటు మేడారం గుడికి పోయే కమాన్ల కాడ కూడా గిరిజనుల పోరాటాల పటిమలు కనిపించేటట్టు ఆదివాసీల ఆనవాళ్లు కనిపించేటట్టు షెయి సర్కారు చక్కదనంగా ఏర్పాట్లు చేస్తున్నదట. అటు మేడారం గుడి కాడ కొత్త గద్దెల మీద పనులు బిరాన ఒడగొడుతుర్రట. అటు చుట్టూ తంబాలతోనే మేడారం గుడి చుట్టూ కడుతుర్రట. జంక్షన్ల కాడ కోయజాతి పండుగలు పబ్బాలు పద్ధతులు అన్ని కూడా పబ్లిక్ కు అర్థమయ్యేటట్టు బొమ్మలేసి మేడారంలో ఆదివాసీ బిడ్డలు అప్పట్లా ఎట్లా బతికేటోళ్ళో కళ్ళకు గట్టినట్టు గానొచ్చేటట్టు కట్టబోతున్నారట. అమ్మ మహిళా మంత్రి సీతక్క, మీరు ఏర్పాట్లు బిరబిరనే చేపిస్తుండ్రు కానీ వచ్చే భక్తులకు తిప్పలు కాకుండా మాత్రం అన్ని సౌలతులు చేపిరి మేడము. మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఏర్పాట్లు చేస్తే కూడా కామన్ పబ్లిక్ కష్టమైతున్నట్టే ఉంటే ఇంత చేసినాక మీకు వచ్చే పేరు ముత్యమంతా ఖరాబ్ అయితే ఇంత పోతుంది. మేడారం సమ్మక్క సారలక్క గద్దెలను చూసేందుకు వచ్చే భక్తులకు, బంగారం చెల్లించుకునే భక్తులకు ఎసొంటి తక్లీలు తన్లాడలు కాకుండా అమ్మవార్లను కండ్లారా చూసుకొని బంగారం మంచిగా మంచిపెట్టుకునేటట్టు సౌలతులు సక్కదనం చేస్తారా? మీ షెయి సర్కారుకు శరణం అన్నది ఉండదు. కానీ ఏమన్నా కింద మీద చేసిర్రంటే మాత్రము మీరు ఇంత చేసినా ఉత్తకథనే అవుతుంది అంటారు ఏముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో చెత్త అనేది కనిపించకుండా జిహెచ్ఎంసీ ఆఫీసర్లు మొత్తం పట్టణంలో చెత్తను సాఫ్ చేసే పని పెట్టుకున్నారట. 3 దినాల సంది మెగా శానిటైజేషన్ డ్రైవింగ్ అనుకుంటా రోడ్ల మీద డివైడర్ల కాడ సడకుల పక్క పొంటి కాలనీళ్ళ గల్లుళ్ళ మోర్ల కాడ అంతా కూడా భూతద్దం పెట్టి మరీ చూసుకుంటా సాఫ్ చేస్తున్నట. మీరే చూడురి. హైదరాబాద్ పట్టణంలో జిహెచ్ఎంసీలు సాఫ్ సఫాయిలు చేస్తున్న పనులను చూసి కమిషనరు ఆర్వి కర్ణన్ సారు పోయి పలకరించిండట. ఈయన రైట్ల ఆదిబట్ల పనిచేసే సాఫ్ సఫాయి కార్మికుల దగ్గరికి పోయి ఇప్పుడు మీది కార్పొరేషన్ అయిపోయింది, జీతం ఎంత వస్తుంది, ఇన్సూరెన్స్ ఉన్నదా అని ఇట్లా అన్ని కూడా అడిగిండట. ఇట్లా ఆడున్న సాఫ్ సఫాయి కార్మికులతో మాట్లాడి మీకు బిరాన్ని ఇన్సూరెన్స్ వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము, మీరు మంచిగా పని చేసుకోవాలని చెప్పిండట. అయ్యా కమిషనర్ కర్ణాన్ సారు, ఇన్సూరెన్స్ పెంచుతామని మంచి గురమే చేసిండ్రు, అట్లనే అట్లా చెత్తా చెదారం మన్ను మశానం చెండాలం మురికి సాఫ్ చేసే సాఫ్ సఫాయి కార్మికులకేమో జీతాలు తక్కువ ఉంటాయి, సల్లని ఏసీ ఎర్రల కంప్యూటర్ల కట్కలు ఒత్తేటోళ్ళకేమో జీతాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ పని చేసేటోళ్ళకేమో తక్కువ జీతాలు, తక్కువ పని చేసేటోళ్ళకేమో ఎక్కువ జీతాలు ఉన్నాయి. జర ఆలోచన చేసి కష్టానికి తగ్గట్టు జీతాలు వచ్చేటట్టు జిహెచ్ఎంసీల కొత్త కానును పట్టుకరాండి సారు, మీరిచ్చే జీతాలతోనే మున్సిపాలిటీ కార్మికులు మురిపెంగా ఉంటారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల బ్లూ వాటర్ చూసేందుకు పర్యాటకులు బాగానే మంది పోతుర్రట. బ్లూ వాటర్ ఉండుడేందే, ఉంటే గింటే నీళ్లు తెల్లగా ఉంటాయి కానీ ఆకాశమూలే అప్పుడప్పుడు ఆస్మాన్ రంగులో ఉంటాయా అంటే ఉన్నాయి కాబట్టి మీకు కూడా చూపెడదామని తెచ్చిన. చూసినాక కామెంట్లలో చెప్పాలనుకున్నది చెప్పురి. వరేవా ఏమన్నా ఉన్నదా? ఐర్లాండ్లో కదా ఉన్నట్టే నీళ్లు మొత్తం బ్లూ కలర్లతో మస్తున్నాయి కదా, సముద్రాలల్లో బయట దేశం బీచ్లల్లో కదా చూసినట్టే అనిపిస్తలేదు? అబ్బబ్బబ్బబ్బా, సినిమాలల్లో సీన్మేషకాలు సీన్మేషగత్యలు ఇసొంటి నీళ్ళనే సిందులేస్తారు కదా. మరి ఇప్పుడు ఈ బ్లూ కలర్ నీళ్లు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 7 ఉన్నాయి. 7కెళ్ళి వచ్చినాయంటే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో ఏడాది కింద డొర్లీ 2 ఓపెన్ కాస్ట్ నుంచి కెమికల్ నీళ్లు విడుదల అయ్యేసరికి అవి మొత్తం వచ్చి కొండల నడమల నిల్వ ఉండేసరికి ఆస్మాన్ రంగులకు మారినాయట. ఇప్పుడు ఈ నీళ్లను చూసేందుకు చుట్టుముట్టు ఉన్న ఊర్లోనే కాదు, చాలా దూరం నుంచి కూడా వచ్చినోళ్ళు ఈ నీళ్లను చూసుకుంటా ఫోటోలు వీడియోలు తీసుకుంటా సోషల్ మీడియాలో పొట్టు వైరల్ చేస్తుంటే ఫుల్ ఫేమస్ అవుతున్నాయట. అయితే నీళ్లలోతు కూడా ఎక్కువనే ఉన్నది. అటు గుట్టల దిక్కు పోవద్దని పోలీసులు చెప్తుండ్రట. కానీ పర్యాటకులు అయితే బ్లూ కలర్ వాటర్ చూసేందుకు పోతనే ఉండరని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణలో షెయి సర్కారు పాలన చక్కదనం లేదని ఇట్లా వచ్చినాయో లేకుంటే అడవి ఆఫీసర్లు ఉట్టిగానే ఉంటుండ్రు వాళ్ళకింత పని పెడదామని ఇట్లా అనుకునేయో కానీ రాష్ట్రంలో నెల దినాల సంధి పెద్ద పుల్లల సంచారం ఎక్కువ అంటే చాలానే ఎక్కువ అవుతున్నదట. దినం ఓ ఊళ్ళకు పల్లెకు ఓకుంటా పబ్లిక్ను భయపెడతానే ఉన్నాయట. చూసినరా ఇట్లా కరీంనగర్ రూరల్ మండలంలో పెద్ద పులి తిరుగుతుందని ఊళ్ళే డప్పు కొట్టి సాటింపు చేయించిర్రట. చెండలకైనాళ్ళు జాగ్రత్త ఉండాలట. పొద్దుగాల ఒక్కరు పోవద్దట, పెద్ద పులి తిరుగుతుందట. సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ళకు రావాలట. పనులని పొదుగుక ముందే చేసుకొని ఇంటికి వచ్చేటట్టు చూసుకోవాలని చీకటి పడ్డాక బయటకు పోవద్దు బయలకాడికి పోవద్దని చెప్పుకొచ్చిండ్రట. ఉదికు కరీంనగర్ జిల్లాలనే కాదు అటు సిద్దిపేట జిల్లాలో కూడా పెద్ద పులితోని పబ్లిక్కు కష్టమే వచ్చింది. అటు అడవి ఆఫీసర్లు కూడా పులిని పట్టుకునేందుకు పడరాని పాటలు పడతానే ఉన్నారు. డ్రోన్ కెమెరాలతోనే నిఘాలు పెట్టిర్రు, ట్రాప్ కెమెరాలు పెట్టి పులిజాడ పట్టుకునేందుకు తిప్పలు పడుతుర్రట. అయ్యా అడవి అధికారులారా, మరి రాష్ట్రంలో షెయి సర్కారు పాలన చక్కగా లేదని చెప్పేందుకు వచ్చినాయో లేకుంటే మీ అడవి ఆఫీసర్లకు పని చక్కగా ఉంటలేదు 4 దినాలు మీకు పని పెట్టి పోదామని వచ్చినాయో గానీ అసలు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని పూలు వచ్చినాయి, ఏడికెళ్ళి వచ్చినాయి, లేకుంటే ఒక్క పూలే బయట ఇట్లా తిరుగుతున్నదా? అన్ని ముచ్చట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్తేనే మంచిగుంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇదో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించడం కొన్ని ముచ్చల నుంచి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని